మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అశోక్ చక్రవర్తి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మనము ఇంగ్లీష్ మీద చాలా వీడియోస్ చేసాం, మాట్లాడుకున్నాము. అంటే భయపడే వాళ్ళకి కానీ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇవన్నీ. నేను కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వచ్చాను ఈరోజు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. చాలామందిని ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువ ఉందిరా వీడికి అంటారు కదా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్, ఇందులోనే మనకు అర్థమవుతుంది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటేనేమో పాజిటివ్ థింగ్, అది ఒక మంచి విషయము అన్నట్టు, క్వాలిటీ అనొచ్చు, అది గుడ్ క్వాలిటీ అనొచ్చు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అది మైనస్ పాయింట్ అనేది చెప్పాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అది నెగిటివ్ పాయింట్కి వెళ్తుంది అది యాక్చువల్గా. ఎందుకంటే ఏదైనా సరే అతిగా ఉండొద్దు అంటారు. ఏదైనా సరే మీరు ఏది చేసినా అతి చేయొద్దు అంటారు. మీరు ఒకరింటికి వెళ్ళారనుకోండి, ఒకరింటికి వెళ్తే వాళ్ళు మీకు బాగా మర్యాద ఇచ్చారు, చాలా మర్యాద ఇచ్చారు, చాలా ఇష్టపడతారు, కూర్చోండి అంటారు, మీకు ఏదన్నా మీరు తినే వెళ్ళాలి అని అంటారు, మీరు భోజనం చేసే వెళ్ళాలి అని అంటారు. రైట్, ఓకే. అదే ఇంటికి మళ్ళీ మీరు నెక్స్ట్ డే వెళ్ళండి, ఇదే విధంగా బిహేవ్ చేస్తారంటారా? వాళ్ళు మిమ్మల్ని ఇదే విధంగా ట్రీట్ చేస్తారా? చేయరు. ఎందుకు అంటే నిన్న వచ్చిన వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చారు కదా అన్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా మీరు కంటిన్యూగా ఒక 5 days వెళ్ళండి కంటిన్యూగా, ఎలా ఉంటుంది? మీకు ఫస్ట్ డే ఏదైతే ట్రీట్ చేశారో, ఏ విధంగా అయితే మిమ్మల్ని ట్రీట్ చేస్తారో అదే విధంగా కంటిన్యూస్లీ 5 days ట్రీట్ చేస్తారా అన్నది చేంజ్ అయిపోతుంది కంపల్సరీగా. ఎందుకు అంటే ఇక్కడ ఏమీ లేదు, అతిగా చేయడం. ఏదైనా సరే ఓవర్గా చేస్తారు. మీరంటే ఇష్టపడతారు, మీరంటే ఇష్టపడరు అని కాదు, మీరంటే ఇష్టపడతారు, మీరంటే గౌరవిస్తారు, మీరంటే మంచి అభిమానము, మీరంటే మంచి ఇంప్రెషను మీరు రావాలనే ఉంటుంది. కానీ ఒక్కసారి చూపించిన మర్యాద కంటిన్యూస్లీ ఒక 5 times 6 times చూపించడం అంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే అదే అతిగా చేయడము అంటారు. మనం ఇక్కడ చేసింది ఏమీ లేదు, జస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తామంటే. మీరు కంటిన్యూస్లీ 5 days వెళ్తే ఆ మర్యాద ఉండదు అని అంటే అక్కడ అర్థమవుతుంది మనకు అతిగా ఏది చేసినా బాగుండదు. మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కూడా తక్కువగా మాట్లాడాలి అంటారు. ఇప్పుడైనా అంతే. స్పీచ్ ఈజ్ సిల్వర్ అంటారు, అది ఒక టైంలో బాగా ఉండేది. స్పీచ్ ఈజ్ సిల్వర్. స్పీచ్ ఈజ్ సిల్వర్ అంటే స్పీచ్ ఏదైతే ఉంటుందో మీరు మాట్లాడేది అది వెండి అంటారు. బట్ సైలెన్స్ ఈజ్ గోల్డ్. సైలెంట్గా మీరు ఉన్నారనుకోండి, నిశ్శబ్దం అనేది గోల్డ్. మరి ఏంటి స్పీచ్ అంటే? స్పీచ్ అంటే వెండి అనగానే అనుకుంటారు, అమ్మా స్పీచ్ వెండియా, మా కరెక్టే అంటారు. కానీ మొత్తం వింటే సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంటారు. దాన్ని మించింది సైలెన్స్ అనమాట. అలాగని చెప్పేసి ఎవరైనా మాట్లాడుతుంటే మీరు సైలెంట్గా ఉండడం కాదు, ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఈ సొసైటీలో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా 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 ఒక భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంటే మనుషులకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే దాని మీనింగ్ మర్చిపోయారు, చాలామంది మీనింగ్ మర్చిపోయారు. ఒకానొకడు మాట్లాడుతూ ఏం చెప్తారంటే, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు, సముద్రాన్ని కూడా ఈదగలవు అని చెప్పి ఎవరో ఏదో అన్నారనుకోండి. ఎప్పటి మాటో అది, అప్పటి మాటని ఇప్పుడు అనుకుంటూ లేలే మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు, సముద్రాన్ని కూడా ఈదగలడు, సముద్రంలో ఉన్న వాటర్ అన్ని తాగగలడు, పర్వతాలని పగలగొట్టగలడు, కొండల్ని పిండి చేయగలడు, ఆకాశాన్ని మొత్తము ఆకాశం కంటే పైకి వెళ్ళిపోగలడు, భూమిని బద్దలు చేయగలడు. ఈ విధంగా అనుకోవడం అనేది అది ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకు అంటే మనుషులకి ఏదైతే నాలెడ్జ్ లెవెల్స్ ఉన్నాయో ఆ నాలెడ్జ్ లెవెల్స్ అనేది చాలా వరకు తగ్గిపోయాయి. అండర్స్టాండింగ్ లెవెల్స్ అంటాం. ఒక వ్యక్తి మాట్లాడుతుంటే అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు మనకు, అసలు ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాదు. నేనైతే ఒకటి చెప్తాను ఏంటంటే, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కంటే సార్ ఇప్పుడు ఎలా ఉంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉందా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉందా అంటే సింపుల్గా ఒక సెంటెన్స్ చెప్తాను ఏంటంటే, మనుషులు ఇప్పుడు అవన్నీ ఆలోచించడం లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా, నేను పాజిటివ్గా ఉన్నానా నెగిటివ్గా ఉన్నానా, నేను మాట్లాడేది కరెక్టేనా, నేను మాట్లాడేది రాంగా అని ఇవన్నీ చూడడం లేదు. ఏం చూస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు అంటే
ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. ఎవడి నోటుకొచ్చినట్టు వాడు మాట్లాడుతున్నారు. ఇందులో ఏ మాత్రము చేంజ్ చేసేది లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఎవరి నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇందులో మనము నీతిని ఎక్కడ వెతుకుతాము, నిజాయితీని ఎక్కడ వెతుకుతాము, అవినీతిని ఎక్కడ వెతుకుతాము, ఏం చేస్తామని ఏమీ చేయలేము. అయితే ఇప్పుడు ఇక్కడ మనము ఇదంతా దేనికి వెళ్తుంది అంటే ఇదంతా అతిగా కొంతమంది ముందే జరగబోతున్న విషయాల్ని మాట్లాడుతుంటారు. ఇది ఇలా జరుగుతుంది, అది అలా జరుగుతుంది అని చెప్పేసి. అవి కాకపోయినా కూడా వీళ్ళు అవుతాయి అనే కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. దీన్ని ఏమంటారు? దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అంటే, నేను ఒక దగ్గరికి వెళ్ళాను, ఒక వర్క్ కోసం వెళ్ళాను, లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను అనుకుందాం. ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవ్వలేదు అనుకుందాం. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి నేను సెలెక్ట్ అవ్వకపోతే నేను బయటకు వచ్చేసి అక్కడ నేను డిప్రెస్డ్గా కూర్చోకుండా ఏమనుకోవాలి అంటే, సరేలే నాకు ఈ జాబ్ రాలేదు కదా, ఇంతకంటే మంచి జాబ్ వస్తుందేమో, నాకు ఇంతకంటే మంచి జాబ్ నాకు వస్తుందేమో. ఇప్పుడు ఇక్కడ ఇతను ఏమన్నాడు, ఒక 50,000 రూపీస్ శాలరీ అన్నాడు. ఈ 50,000 రూపీస్ శాలరీకి నేను సెలెక్ట్ అవ్వలేదు అంటే నేను 1 lakh రూపీస్ శాలరీస్కి సెలెక్ట్ అవుతాను, నాకు 1 lakh వచ్చేది ఉందేమో అని చెప్పి అనుకోవడం అనేది ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లోపల ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడే మనము ఈ 50,000 రూపీస్ శాలరీ నాకేం సరిపోతుంది, నాకు వచ్చేదే 1 lakh నుండి, ఇదేదో క్యాజువల్గా అటెండ్ అవుతున్నాను నేను, నాకు ఎలాగో అది వస్తుంది అని చెప్పి లోపలికి వెళ్ళి ఏంటి సంగతి ఏంటో చెప్పు, నువ్వు ఏమో ఇంటర్వ్యూ అరేంజ్ చేసినావు, ఏంటంటే సంగతి, నేను ఏమేమి క్వశ్చన్లు అడుగుతున్నా, నాకు టైం లేదు అని మాట్లాడతాం చూడండి. ఇదే అతిగా చేయడము అంటారు. అయితే ఇటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారా సార్ అని మీరు అనుకోవచ్చు. నేను ప్రూవ్ చేస్తాను, నేను వాళ్ళని చూపిస్తాను. నాకు ఒకడు తెలిసిన వాడు ఉండేవాడు ఇంతకుముందు. వాడంట ఒక ఇంటర్వ్యూ దగ్గరికి ఒక కాల్ వస్తే వీడు వెళ్ళాడంట, ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడుతున్నాడంట. ఏమని మాట్లాడుతున్నాడంట అంటే, ఇంటర్వ్యూ అరేంజ్ చేసినావు కదా అంటే, అవును, మీకు జాబ్ అవసరం ఉందా అంటే, నాకు జాబ్ అవసరం ఉందా అనే కంటే నా అవసరం నీకెక్కువ ఉంది అని అన్నాడంట. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు అన్నాడంట. అంటే అవును, మరి ఇంటర్వ్యూ పెట్టినావు అంటే, అరేంజ్ చేసినావు అంటే, మరి నా అవసరం ఉన్నట్టే కదా, నీకు ఎంత ఇస్తావో చెప్పు, నువ్వు జీతం ఎంత ఇస్తావో చెప్పు, నాకు అవన్నీ టైం వేస్ట్ మాటలు మాట్లాడవు అని చెప్పి నేను అన్నాను అని చెప్పి వచ్చాను, నేను బయటకు వచ్చేసిన నేను అని. లేదు సార్, మా కంపెనీ మీ అంత గొప్ప వాళ్ళకు జాబ్ ఇచ్చేంత లెవెల్ కాదు మాది అని అన్నాడు. నేను అంత గొప్పవాడిని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే. వాడేంటో వాడికంటే ఎక్కువగా ఇమేజిన్ చేసుకున్నాడు చూడండి. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది. మనుషులు ఎంతలో ఉంటే అంతలోనే ఉండాలి అన్నది నేను అనుకుంటాను. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎవడి కెపాసిటీ వాడు మర్చిపోయి వాళ్ళకు వాళ్ళు ఏదో అన్నట్టుగా ఊహించుకుంటున్నారు. అది ఓవర్ కాన్ఫిడెన్స్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ నెగటివిటీ. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల సార్ లైఫ్లో సక్సెస్కి చాలా దూరంగా ఉంటారు అంటే ఏం చెప్తారు? ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి సమ్ టైమ్స్ ఏమైనా వస్తే సక్సెస్ రావచ్చేమో. లక్కీ అంటారా? అది లక్ పైన ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, సక్సెస్ అన్నది ఏంటి అన్నదాన్ని దీని మీద మనం వేరేగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సక్సెస్ అన్నది కొంతమంది కొన్ని కోట్లు సంపాదించగానే సక్సెస్ అయిపోయాను అనుకుంటారు. అబ్సల్యూట్లీ రాంగ్. అది డబ్బు సంపాదించడమే సక్సెస్ కాదు. అండ్ దిస్ ఈస్ ఫైనల్. అండ్ అందరికీ కూడా చెప్తున్నాను, ఇది మన ఫేమస్ డైలాగ్ కూడా ఉంది. సార్, డబ్బు సంపాదించడమే గనక ఒకవేళ అనుకున్నట్టయితే అది పెద్ద విషయము కాదు, అదో పెద్ద టాస్క్ కాదు, డబ్బు సంపాదించడం చాలా తేలిక అని చెప్పి అంటారు. ఒకనొక మూవీలో ఉంది ఆ డైలాగ్. 5 yearsలో నేను 50 lakhs సంపాదిస్తాను 5 అనే ఛాలెంజ్ అనే మూవీలో అనుకుంటాను. అయితే ఎందుకు అది ఉంది అంటే, డబ్బు సంపాదించడమే సక్సెస్ కాదు. సక్సెస్ అనేది వేరే విధంగా కూడా ఉంటుంది అనమాట. సో అది వేరే టాపిక్ ఉంటుంది కాబట్టి మనం తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్.